వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ సుజీ రవ్వతోటి తాటి రొట్టె కాల్చుకుందాం. మనం ఇప్పుడు తాటి రొట్టె కాల్చుకుందాం. గిన్నెతో గిన్నెడు ఫేస్ వేస్తున్నాను. అలాగే ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. కప్పు కొబ్బరి కూర వేస్తున్నాను. బెల్లం కరిగేంత వరకు కలుపుకుందాం. కాసేపు అలా 5 నిమిషాలు ఉంటే బెల్లం కరిగిపోతుంది. అప్పుడు రవ్వ వేసుకుందాం. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాం. సుజీ రవ్వ వేస్తున్నాను. తగినంత వేసుకుందాం. తాటి రొట్టెకి కొలత ఏమి ఉండదు. తీపి కావలసినంత వేసుకోవచ్చు. కొబ్బరి కూర కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తాటి గొజ్జు తాటిపళ్ళు సీజన్లో మనం తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో సంవత్సరమైన టేస్ట్ పోదు, అలాగే ఉంటుంది. ఇది సీజనల్లో తీసి దాసాను డీప్ ఫ్రిడ్జ్లో. చాలా టేస్ట్గా ఉంది. పేసం ఇప్పుడు తీసినట్టుగానే ఉంది. కేక్ కుక్కర్ మూతలో ఇసుక పోసాను. గిన్నెలో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పిండి వేసుకుందాం. పిండి అంతా సర్దుకున్నాక ప్లేట్ మూతేసుకుందాం. మూతేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల తర్వాత చూద్దాం. రొట్టె సగం వరకు కాలిపోయింది. ఇంకొక 20 నిమిషాలు ఉంచుకుంటే కాలిపోతుంది. రొట్టె కాలిందేమో చూసుకుందాం. ఫోర్క్తో ఒకసారి చూసుకుందాం. కాలిపోయింది. 40 నిమిషాలు పట్టింది. ఒకసారి రొట్టెని నీళ్ళ పళ్ళెంలో పెట్టుకుంటే రొట్టె బాగా ఊడొస్తుంది. 1 నిమిషం పెట్టుకుందాం. చాకుతో ఒకసారి వార్లంట కట్ చేసుకుందాం. బాగా ఊడొస్తుంది. ఇప్పుడు పళ్ళెంలో వేసుకుందాం. రొట్టె తాటి రొట్టె రెడీ అయిపోయింది. సుజీ రవ్వతో చేసుకున్నాం కదా. ఈ రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.